దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వారు దేవుని ఆత్మను పొందుకొని బలవంతులుగా మార్చబడకుండా సాతాను ఆత్మతో నడిపించబడుతూ బలహీనులైపోతూ ఉన్నారు. క్రైస్తవులు అనబడుతున్న వారు ఏ విషయాలలో బలహీనులుగా మార్చబడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధతలో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని చిత్తాన్ని జరిగించడంలో, సత్యాన్ని ప్రేమించడంలో, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడే విషయంలో ఇలా అనేక విషయాలలో బలహీనులైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు శరీరం అనబడే సంఘమైన మనమందరము కూడా బలవంతులంగా మార్చబడాలి. మనం బలవంతులంగా ఉంటేనే సదాకాలము ప్రభుతో జీవించగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల వరకు మనం గమనిస్తే పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క స్వభావాలను బట్టి మీరు ఇంకా బలహీనులై ఉన్నారు కారా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘములో బలహీనమైన కొందరు వ్యక్తులు ఉన్నారు, బలవంతులైన వారు కూడా ఉన్నారు. అలాగే ఈ క్రైస్తవుల్లో మనం గమనిస్తే 2 భాగాల ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. కొంతమంది బలహీనంగా ఉంటే మరికొంతమంది బలవంతులుగా ఉన్నారు. కొంతమంది విడువబడే గుంపులో ఉంటే కొంతమంది రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ కొరింథీ సంఘము మంచి అనుభవం కలిగిన సంఘం. ఈ సంఘములో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏ కారణం చేత బలహీనులుగా మార్చబడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళలో ఉన్న శరీర సంబంధమైన కార్యాలే. ఆ కార్యాల వలన వాళ్ళు ఆత్మలో బలహీనులైపోతున్నారు, శరీర సంబంధమైన విషయాల్లో బలవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. వాళ్ళు పైకి భక్తి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ హృదయంలో అసూయలు, కలహాలు, విభేదాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుని ఆత్మ వాళ్ళలో నివసించలేకపోతుంది. అందుకే వాళ్ళు బలహీనులైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవులు అనబడుతున్న మనమందరము కూడా మన హృదయంలో దేవుని యొక్క ఆత్మకు చోటివ్వాలి. దేవుని ఆత్మ నివాసం ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని శరీర సంబంధమైన కార్యాలు మన హృదయంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా ఆ శరీర సంబంధమైన కార్యాలన్నిటినీ కూడా మనం దూరం చేసుకోవాలి. వాటిని మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. మరి మన హృదయంలో క్రియ జరిగిస్తున్న ఈ శరీర సంబంధమైన కార్యాలను మనం జయించాలి అంటే అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. ఈ శరీర సంబంధమైన కార్యాలు ఒక మనిషిలో ఉంటే ఎదుటి వ్యక్తుల యొక్క క్షేమాన్ని చూసి ఓర్చుకోలేరు. మరి ఇలాంటి స్వభావం ఏ వ్యక్తిలో ఉన్నా వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దావీదు గొల్యాతును జయించినప్పుడు ప్రజలందరూ కూడా దావీదును పొగిడారు. ఈ విషయాన్ని గమనించిన సౌలు, ప్రజలందరూ నన్ను పొగడడం లేదు, దావీదును పొగుడుతూ ఉన్నారు, దావీదుని గణపరుస్తున్నారని దావీదు మీద విషపు చూపు చూసి శరీర కార్యాన్ని వ్యక్తపరిచాడు. తనలో ఉన్న అసూయను, ఓర్పులేని స్వభావాన్ని, అహంకార గుణాన్ని బయలుపరిచాడు. తను చేయలేనటువంటి మంచి కార్యాన్ని దావీదు చేశాడు అని సంతోషపడకుండా దావీదు మీద అసూయపడ్డాడు. దావీదును చంపాలని చూశాడు. అందుకే సౌలు శత్రువుల చేతిలో చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదైతే శత్రువులను జయించాడు. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల మీద మనలో ఉన్న అసూయ, కోపము, కలహాలు ఇలాంటి శరీర సంబంధమైన కార్యాలను వ్యక్తపరుస్తామో అప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం అపజయం పొందుతాము అనే సత్యాన్ని ఈ దినాన మనం గ్రహించాలి. మనం ఎప్పుడైతే శరీర సంబంధమైన కార్యాలను మన మనస్సుల్లో, మన తలంపులలో, మన ఊహలలో రానియకుండా వాటిని జయిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. కృపలో నిలిచిన వ్యక్తులంగా మనం మార్చబడతాం. మరి అసూయపడిన శరీర కార్యాలను వ్యక్తపరిచిన సౌలుకు దేవుని కృప దూరమైపోయింది. దావీదేమో దేవుని యొక్క కృపను పొందుకొని దినదినము వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుట ఉన్న వ్యక్తులు ఎవరైనా గణపరచబడినా, హెచ్చింపబడినా, పొగడబడినా
అనేక మంది ఓర్చుకోలేని వారు ఈ దినాన మనకు కనబడుతూ ఉన్నారు. మరి ఆ ఓర్చుకోలేని అనుభవమే శరీర సంబంధమైన కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తులు గనపరచబడిన, హెచ్చింపబడిన మనము కూడా వారితో ఏకీభవించి సంతోషిస్తేనే ఆ శరీర సంబంధమైన కార్యాలన్నిటినీ మనం జయిస్తాము. అప్పుడు మనలో ఉన్న శరీర సంబంధమైన కార్యాలు బలహీనమైపోయి దేవుని యొక్క ఆత్మ మనలో బలపరచబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది క్రైస్తవులు సంఘములో వారికన్నా మంచిగా పాట పాడినా, ఎవరైనా ఎక్కువగా ప్రార్థన చేసినా, ఎవరైనా ఎక్కువగా పరిచర్య చేసినా ఓర్చుకోలేని అనుభవాలు ఈ దినాన ప్రతి ఒక్కరిలో మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి స్వభావాలు మనలో ఉండకుండా ఎదుటి వారి మేలు కోరుకునే విధంగా మనం జీవించాలి. అప్పుడే దేవుని యొక్క కృప మనకు సమృద్ధిగా తోడై ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యేసయ్య అల్పులైన మనుష్యులతో అంటాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్యకు ఉన్న ఇటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మన వలే కాకుండా మనకంటే ఘనమైన పాత్రలుగా ఎదుటివారు ఉండాలనే మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే దేవుని యొక్క ఆత్మ మనలో క్రియ జరిగిస్తుంది, మనలో నివాసం ఉంటుంది, మనల్ని బలపరుస్తుంది. అప్పుడు శరీర సంబంధమైన కార్యాలన్నిటినీ కూడా మనం జయిస్తాం, ప్రభువుతో యుగయుగాలు నిలిచి ఉంటాం. అట్టి కృప ఈ దినాన దేవుడు ఈ మాటలు విన్న మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దావీదు వలె నీ బిడ్డలు దీవించబడినట్లుగా మీరు కృప చూపండి. శరీర సంబంధమైన కార్యాలన్నిటినీ నీ బిడ్డల్లోంచి మీరు తొలగించండి. ప్రాణ ఆత్మ దేహాలు మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధమైన ఆత్మను పొందుకొని పరిశుద్ధులుగా జీవించడానికి మీరు కృప దయచేయండి. ఒక ఉన్నతమైన కార్యాన్ని నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించి పేరు పేరున ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన దీవెనలతో మీరు నింపి బలవంతులుగా మార్చి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.